ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా ఛానల్ ఫ్రీజ్ అయిపోయాయని. సో నాది కూడా ఫ్రీజ్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే యూట్యూబ్లో చెప్పిన టెక్ ఛానల్స్ ప్రకారం నాది కూడా అలా అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నేను మిస్టేక్స్ నా వీడియోలో ఏం మిస్టేక్స్ చేస్తున్నానో సో అది మీకు చెప్తాను. అది అందువల్ల నాది ఫ్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా అది కరెక్టా కాదా, ఎందుకంటే నా ఆడియన్స్ మీరు చూస్తున్నారు కదా, సో నా వీడియోలో మిస్టేక్ ఉంటుంది. సో నేను చెప్పింది నిజంగా అది కరెక్ట్ అయితే మీరు నాకు కామెంట్ చేయండి. సో ఇందువల్ల ఏంటంటే మీది కూడా ఫ్రీజ్ అయింది అని చెప్పి చేయండి. నేనైతే ఫ్రీజ్ అయిందనే మాత్రం కంపల్సరీగా నమ్ముతున్నాను. బికాజ్ ఏంటి అంటే, వాడు చెప్పిన రూల్స్ నేను పాటించట్లేదు. సో అందుకే నా ఛానల్ అనేది ఫ్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, ఫస్ట్ది మిక్స్డ్ కంటెంట్. అది ఎందుకంటే ఫస్ట్ 3 months మా బాబు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా. అండ్ అది సక్సెస్ అవ్వలేదని ఆపాను. మళ్ళీ నా వీడియోస్ పోస్ట్ చేశాను. సో ప్రజెంట్ ఇప్పుడు పర్వాలా వ్యూస్ ఒక 2-3 వీడియోస్ పెట్టిన తర్వాత నుంచి పర్వాలేదు. సో దానివల్ల అంత ముందు దాకా ఛానల్ ఫ్రీజ్ అయిందని నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి దాన్ని మైండ్లో పెట్టుకొని మిస్టేక్ నెక్స్ట్ దీనికి సరి చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ అది మిక్స్డ్ కంటెంట్, దానివల్ల నా దాంట్లో మిస్టేక్ ఉంది. ఓకే, దానివల్ల ఫ్రీజ్ అయిందని ఒక ఆప్షన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ యూజింగ్ అదర్ వీడియోస్. నేను ఎవరిది యూజ్ చేయట్లేదు. అదర్ వీడియోస్ అంటే మెయిన్ ఎవరైనా వీడియోస్ మనం యూజ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే దానివల్ల మనది ఛానల్ ఫ్రీజ్ అవుతుంది అంట. సో నేనైతే ఎవరి వీడియోస్ అయితే నేను తీసుకొచ్చి నా యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టలేదు. ఓన్లీ మెయిన్ నా వీడియో, నా కంటెంట్, నాకు సంబంధించిన వీడియోస్ మాత్రమే చేశానన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసి ఫేక్ ఎంగేజ్మెంట్. అంటే ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఏదైనా గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూపు అండ్ ఇన్స్టాగ్రామ్ ఇంకా సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో నా యొక్క లింక్స్ అనేది పోస్ట్ చేయాలి. నా లింక్స్ అనేది నా ఫ్రెండ్స్కి అడిగిన వాళ్ళకి పోస్ట్ చేస్తున్నాను. సో వాళ్ళు ఏంటి అంటే ఓపెన్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి తీసేస్తున్నారు అనమాట. సో దానివల్ల కూడా ఛానల్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎవరైతే మన వీడియోని ఫుల్గా చూస్తారో వాళ్ళకి మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే అలా షేర్ చేసినా కూడా అది మన ఛానల్కే ఎఫెక్ట్ అవుతుంది, ఫేక్ ఎంగేజ్మెంట్ లాగా వస్తుందన్నమాట. సో దానివల్ల మాత్రం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరిని ఏది అనటానికి లేదు. సో అలా అయితే జరుగుతుందని మాత్రమే నాకు ఒక అపోహ లేకపోతే ఏమో తెలియదు. అసలుకైతే అలా జరుగుతుందని మాత్రం నేను అనుకుంటున్నాను. దానివల్ల కూడా ఫ్రీజ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నా వీడియో నేనే చూసుకోవటం, దానివల్ల కూడా ఛానల్ ఫ్రీజ్ అవుతుందంట. మన వీడియోని మనం ఎప్పుడు చూసుకోకూడదంట. మీకు లాస్ట్ అంతకుముందు వీడియోలోనే చెప్పాను, మన వీడియో మనం అస్సలు చూడకూడదు. అది మెయిన్. మన వీడియో మనం చూడటం వల్ల కూడా ఛానల్ ఫ్రీజ్ అవుతుంది, మన ఛానల్ అనేది ఫ్రీజ్ అయిపోతుందంట. సో అదైతే నేను చేస్తాను. సో దానివల్ల కూడా ఫ్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఛానల్ నేమ్ చేంజింగ్ అనమాట. ఛానల్ అయితే నేమైతే ఏం చేంజ్ చేయలేదు. ఎప్పుడు ఫస్ట్లో ఎస్ఎస్వి అఫీషియల్ ఉంది, ఇప్పుడు ఎస్ఎస్వి అఫీషియల్ అనే ఉంది. సో నేనైతే ఛానల్ అనేది నేమ్ అనేది ఏం చేంజ్ చేయలేదు. దానివల్ల ఫ్రీజ్ అయిందంటే మాత్రం లేదు. అంటే అన్నిటి వల్ల మనం చేసిన మిస్టేక్స్ ఆల్ చూసి ఫ్రీజ్ అవుతాయి, కానీ ఒక్కొక్క దాని వల్ల అయితే కాదు. బట్ నేనైతే చెప్తున్నాను, కొన్నిటికి ఫ్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను, కొన్నిటికి నేనైతే ఏం మిస్టేక్స్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అది నేను చెప్పినా కూడా నేను చెప్పిన నా వీడియో ఎప్పుడు నాకు బాగానే ఉంటుంది. నేను ఏ వీడియో తీసినా నాకున్న టాలెంట్తో నేను ఇంతవరకు తీయగలిగాను. సో ఇంతవరకు రీచ్ ఉంది, పర్వాలేదు. నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా
ప్రయత్నించాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి, దానికోసం ఇంకా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎదురుగా ఉన్న నా ఆడియన్స్, నా వీడియో చూసే వాళ్ళకి నా మిస్టేక్స్ ఏంటి అని తెలుస్తుంది. అందులో కూడా నేను కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దానివల్ల ఫ్రీజ్ అయిందని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. అది నిజమైతే మీరే చెప్పండి, నిజం కాకపోతే లేదండి మీది ఛానల్ లో మిస్టేక్స్ ఏం లేదు, సో మీది ఫ్రీజ్ అవ్వలేదని మేము అనుకుంటున్నాం అని మీరు నాకు రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ ఏంటి అంటే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ పోస్ట్ చేయాలి. నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ అనేది పోస్ట్ చేయను, ఎప్పుడో 2 నెలలకు ఒకసారి మాత్రమే పోస్ట్ చేస్తాను, అస్సలు అనేది పోస్ట్ చేయను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూట్యూబ్ అల్గారిథంకి ఒక అలవాటు చేయాలి. అంటే ఇప్పుడు మన ఛానల్ ఉందనుకోండి, మన ఛానల్ ఎస్ఎస్వి అఫీషియల్ ఉందంటే ఆ ఎస్ఎస్వి అఫీషియల్ ఏ రోజు పోస్ట్ చేస్తుంది అండ్ ఏ టైంకి పోస్ట్ చేస్తాం యూట్యూబ్ అల్గారిథంకి తెలియాలి. మనం మకటిగా పెట్టామనుకోండి, లోకంలో ప్రపంచంలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి, అన్ని ఛానల్స్ అది పట్టుకోవాలి కదా, అల్గారిథం తీసుకోవాలి కదా. మెయిన్ ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నేను అస్సలు మెయింటైన్ చేయను, నా ఇష్టం వచ్చినప్పుడు పెడతాను, ఎప్పుడో వీలున్నప్పుడు ఎప్పుడో వీలు చూసుకొని, ఈరోజు కుదరలేదంటే అబ్బా రేపు కుదరలేదంటే అబ్బా ఎల్లుండి, ఏమో ఇవాళ కాకపోతే రేపు, అట్లా చేయాలి. మెయిన్ కన్సిస్టెన్సీ లేక ఎన్నాళ్ళు నేను ఫ్రీజ్ అయిందని ఇది మెయిన్ ప్రాబ్లం నేను అనుకుంటున్నాను. కమ్యూనిటీ ట్యాబ్లో కంపల్సరీగా లింక్ అనేది పోస్ట్ చేయాలంట, సో నేను అదైతే పోస్ట్ చేయట్లేదు, దానివల్ల ఫ్రీజ్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి నా ఛానల్ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో ఏ పోస్ట్ సరిగా చేయను, అదే వీడియో పెట్టిన లింక్ పోస్ట్ అయితే అస్సలు చేయను, సో దానివల్ల ఫ్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మెయిన్ కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తామో either మండే, వెన్స్డే, ఫ్రైడే, అట్లా వీక్లో 3 days, లేదు వీక్లో 4 days, లేదు వీక్ డేస్, మొత్తం టోటల్ డేస్ అండ్ ఏ టైం, మనం ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నాం మెయిన్ షెడ్యూల్ చేసుకోండి. మెయిన్ అది చేయాలి, అదైతే నేను అసలు చేయట్లేదు, దానివల్ల పెద్ద మిస్టేక్. నా మిస్టేక్స్ అన్నీ నేను చెప్తున్నాను చూడండి. బట్ ఇంకోటి ఏంటి అంటే నా మిస్టేక్ నేను చెప్తున్నాను, ఏంటి అమ్మాయి అన్ని మిస్టేక్స్ చెప్తున్నాను మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీకు తెలిస్తే ఏంటంటే మీ నుంచి నాకు మంచి మంచి సజెషన్స్ కావాలి. ఇలా చేశారా, ఇలా చేయొద్దండి, ఇది మస్ట్ అండి, మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి చాలా. అందుకే నా మిస్టేక్స్ అన్నీ నేను బయటకు చెప్తున్నాను. ఎవరి మిస్టేక్ వాళ్ళు చెప్పుకోవడంలో తప్పు లేదు, బట్ దాన్ని సరి చేసుకోవాలి కదా. సో సరి చేసుకోవాలంటే మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే మనకు తెలియాలి. సో నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. లేదు కొంతమంది ఉంటారు కదా, లేదండి మీరు మిస్టేక్ చేయలేదు, మీరు బాగానే చేశారు అని అనేది ఉంటే మీరు కూడా నాకు రిప్లై ఇస్తే ఏంటంటే నాకు తెలుస్తుంది. సో అందుకని చెప్తున్నాను. అది మెయిన్ రెగ్యులారిటీ ఉండాలండి. మనం ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. ఏమో ఇప్పుడు చేద్దాం, లేదు తర్వాత చేద్దాం అని మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. రెగ్యులర్ ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే మనం ఇచ్చే హ్యాష్ ట్యాగ్స్, మనం ఇచ్చే డిస్క్రిప్షను, మనం ఇచ్చే టైటిల్, మనం ఇచ్చే థంబ్నెయిల్, మనం ఇచ్చే కంటెంట్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ మెయిన్ ఇంకోటి రీయూజ్డ్గా చేయకూడదు. వేరే వాళ్ళు తీసుకొచ్చిన వీడియో అనేది మన దాంట్లో పోస్ట్ చేయకూడదు. మెయిన్ మన ఓన్గా ఆలోచించాలి, ఓన్గా థింక్ చేయాలి, ఓన్గా క్రియేట్ చేసుకోవాలి, ఓన్గా థంబ్నెయిల్, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షను అండ్ టైటిల్ అన్నీ మంచిగా మన ఆలోచనతో మనమే చేసుకోవాలి. దట్ ఈజ్ యూట్యూబ్. అన్నిట్లాగా కాదండి యూట్యూబ్ ఇట్స్ ఎ బిజినెస్. మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చే ఒక మెయిన్ యాప్ అనమాట ఇది. నిజంగా అన్ని జాబ్స్ చేయడం ఒక ఎత్తు, యూట్యూబ్ జాబ్ చేయడం ఒక ఎత్తు. నాకు తెలిసినంత వాటికి నేనైతే చెప్పగలుగుతాను, గట్టిగా చెప్పగలుగుతాను. ఇంట్లో ఉండి చేసే వర్క్ అని అనుకుంటారు, కానీ ఇంట్లో ఉండి చేయాల్సిన వర్క్ కానే కాదు. ఇంట్లో ఉండి ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలి. ఇది ఇంట్లో ఉండి చేసే వర్క్ ఒక్కటే అనే కానీ బట్ చాలా తెలుసుకోవాలి. యూట్యూబ్ ఇంట్లో ఉండి చేసేదని కొంతమంది అనుకుంటారు, కొంతమంది బయటకు వెళ్ళి వ్లాగ్స్ చేస్తారు, బయట ఎక్స్ప్లోర్ చేస్తారు, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తారు, ట్రావెలింగ్కి సంబంధించి చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉండి చేస్తారా అండి? బయటికి వెళ్ళే చేస్తారు. బయటికి వెళ్ళి చేస్తేనే వాళ్ళకి ట్రావెలింగ్ బ్లాగ్స్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి అన్నమాట, షూట్ వీడియోస్ వస్తాయి అన్నమాట. యూట్యూబ్ అనుకున్నంత ఈజీ కాదు, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. బట్ ఇప్పుడే డబ్బులు సంపాదించాలనేది అయితే అసలు వచ్చి అది ఉండి మాత్రం చేయకూడదు.
మన ఛానల్ ఫ్రీజ్ అవుతాయి, కాపీరైట్స్ పడతాయి, స్ట్రైక్స్ పడతాయి, స్పామ్స్ పడతాయి, ఎన్ని లక్షలు ఎన్నో పడతాయి యూట్యూబ్లో. ఏ మినిట్ ఏది పడుతుందో తెలీదు, ఎప్పుడు మన ఛానల్ బ్రేక్ అవుతుందో తెలీదు, ఎప్పుడు ముందుకెళ్తుందో తెలీదు. ఇదేంటి అంటే ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలియదు. అది ఎయిదర్ 1 మంత్కి సక్సెస్ అవ్వచ్చు, 6 మంత్స్కి సక్సెస్ అవ్వచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్కి కూడా అవ్వచ్చు. ఓపిక్గా చేయాలి. ఓపిక్గా చేస్తేనే వన్స్ ఒకసారి సక్సెస్ అయితే మాత్రం ఇంకా తిరిగి ఉండదు మనకి. సో మెయిన్ అది ఫ్రీజ్ అవ్వటానికి కాదు. అవన్నీ మెయిన్ ఛానల్ అనేది అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. అండ్ మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూజింగ్ అదర్ వీడియోస్. ఎవరి వీడియోస్ మనం దాంట్లో చేయము. నేను ముందే చెప్పాను, నేను ఎవరికి చేయను, నా ఓన్గా చేస్తాను. అండ్ ఫ్రీజ్ అవ్వటానికి ఇవి ఛాన్స్ ఉన్నాయని మాత్రమే నేను చెప్తున్నాను. ఇలా ఛాన్స్ ఉన్నాయంట, ఒకసారి రెక్టిఫై చేసుకోండి టెక్ ఛానల్స్ వాడు చెప్తున్నారు. సో నేను యూజింగ్ అదర్ వీడియోస్ అయితే నేను ఎవరిది చేయను. నా ఓన్ కంటెంట్గా నా ఓన్ మిస్టేక్స్, నేను చేసిన మిస్టేక్స్ ఇంకొకరు చేయకూడదని మాత్రమే నేను వీడియో అనేది పాస్ చేస్తున్నాను. అదనమాట. అండ్ నెగిటివ్ కామెంట్స్ అండి, దేంట్లో కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదు. ఎందుకు పెడతారండి చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఎఫర్ట్ వాళ్ళు పెడతారు. కొత్తగా నేర్చుకోవాలనుకునేవాళ్ళు, కొత్తగా ట్రై చేయాలనుకునేవాళ్ళు, కొత్తగా సక్సెస్ కావాలనుకునేవాళ్ళు ఇప్పుడిప్పుడే ఒక 10 మందిని తెలుసుకొని ఒకరి సజెషన్ ఒకరు తీసుకొని హెల్ప్ చేసుకుందామని చెప్పి ముందుకు వస్తారు. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టారనుకోండి, ఎంత ప్రాబ్లం. వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏది చేసినా కూడా సపోర్ట్ ఇవ్వండి. మీది ఇది కాదు, ఇంకొంచెం ఇది చేయండి, ఇంకా అది చేయండి, అలా చెప్తే మోటివేషన్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం ముందుకు రాగలుగుతారు. వచ్చి రాగానే నెగిటివ్ కామెంట్స్ పెడితే వెళ్ళిపోతారు. ఏ వర్క్ అయినా సరే మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టడానికి వచ్చిన వాళ్ళని మీరు నెగిటివ్గా చేయకూడదు. నా ఒపీనియన్ అయితే అది. నెగిటివ్గా చేస్తే ఏంటంటే ఎవరైనా అదే మీరు కొత్తలో వచ్చినప్పుడు మిమ్మల్ని అలా నెగిటివ్ చేస్తే మీకెంత బాధ వేస్తుందో ఇప్పుడు వచ్చే కొత్త ఛానల్స్ వాళ్ళు కూడా నెగిటివ్గా చేసినా, వాళ్ళు ఏదైనా బ్యాడ్గా చేసి మీరు మాట్లాడినా కూడా మీరు అలా అనొద్దు. ఎవరిని కూడా నెగిటివ్ చేయకూడదు. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే మన యొక్క ఛానల్ ఎటువంటి వీడియో చేసే వాళ్ళ కింద మన కామెంట్స్ రూపంలో మన ఛానల్ ఉంది, మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మా ఛానల్ ప్రమోషన్ చేయండి, అలా మాత్రం అస్సలు పెట్టకూడదంట. అది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం అంట ఫ్రీజ్ అవ్వటం. మన ఛానల్ మన ఓన్గా అల్గర్థం తీసుకెళ్ళాలి, రికమెండేషన్స్కి వెళ్ళాలి. మనం మంచి మెయిన్ వీడియో కంటెంట్ అనేది బాగుంటే అదే తీసుకెళ్తుంది. అంతేగాని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాది ప్రమోషన్ చేయండి అని వేరే వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా బలవంతంగా వాళ్ళ దాంట్లో మనం పెట్టకూడదంట. మెయిన్ రూల్ అది. ఎవరు అలా చేయొద్దు. ఎవరైనా అడిగి పెడితే తప్ప మనంతటా మనం చెయ్యండి అని బలవంతంగా అయితే ఫోర్స్ చేయకూడదు. అసలు పెట్టకూడదు లెక్క అయితే. బట్ ఎవరిష్టం వాళ్ళది కాబట్టి సో నేనైతే అది అనుకుంటున్నాను. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే షేరింగ్ వీడియోస్. మన వీడియో సోషల్ మీడియాలో ఎవరికైనా షేర్ చేసేటప్పుడు వాళ్ళు చూస్తామంటేనే షేర్ చేయండి, లేకపోతే షేర్ చేయండి. వాళ్ళు చూస్తామని చెప్పి చూడకుండా ఓపెన్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే ఏంటంటే మనకు CTR పడిపోతుంది, మన ఛానల్ ప్రాబ్లంలో పడుతుంది. ఎదురు వాళ్ళు చూస్తాము అనుకోండి, మనం షేర్ చేసినా బాగుంటుంది. మనం షేర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అలా చూస్తామని చెప్పి చూడకుండా ఉంటే మన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. అసలు చూడకుండా ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు కదా. అది నా యొక్క ఇంటెన్షన్ అయితే అదండి. బట్ ఏంటి అంటే అలా మనకి ఛానల్ ప్రాబ్లం అవ్వకూడదు, ఒకరికొకరు సపోర్ట్ కోసమే ముందుకెళ్తున్నాం కాబట్టి అలా ఓపెన్ చేసి అలా చేస్తే CTR బాగా పడిపోతుంది. దానివల్ల ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. మెయిన్ అది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కంటిన్యూస్గా ఒక కంటెంట్ మీదే కూర్చొని, అంటే మనం మోటివేషనల్ కానీ ఇంకేదన్నా కానీ ఒక కంటెంట్ మీదే ఉండాలి. అంటే ఇప్పుడు మనం చేసినాం, ఇప్పుడు కుకింగ్స్ నార్మల్ అఫీషియల్స్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే లేటెస్ట్గా వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ కుకింగ్కి సంబంధించిన ఛానల్స్ మిక్స్డ్ కంటెంట్ చేసినా, లేదు అని అంటే మాత్రం వేరే డెవోషనల్కి సంబంధించినవి మా దాంట్లో కుకింగ్ వీడియోస్ మిక్స్డ్ కంటెంట్ అలా చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలా కంపల్సరీగా 1 month ఆర్ 2 months కంటిన్యూగా చేస్తే కంపల్సరీగా మన ఛానల్ అనేది అన్ఫ్రీజ్ అయిపోతుందంట. వ్యూస్ అనేది వ్యూవర్షిప్ అనేది బాగా పెరుగుతుంది, మనకి రికమెండేషన్స్కి బాగా పెరుగుతాయి అంట.
ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నేను కనుక ఏదైనా మిస్టేక్గా చెప్పుకుంటే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను తెలుసుకుంటాను. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటాను. అండ్ ఒకటి ఏంటంటే లాస్ట్లో వీటిలో కొన్ని నేను చెప్పాను, నా ఛానల్ ఫ్రీజ్ అయ్యి ఉండొచ్చు, అందుకే వ్యూవర్షిప్ తగ్గింది అని నా ఊహ, అంటే నా ఇమాజినేషన్. అది కరెక్టా కాదా అనేది మీ చేతుల్లో ఉంది, మీరు చెప్పండి. ఎందుకంటే మీరు చూస్తారు కదా, నా ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తారు కదా. సో నేను ఫ్రీజ్ అయ్యేలాగా అనేది నేను చేస్తున్నానా లేదు అని అంటే, మీకు దీనివల్ల ఫ్రీజ్ అయితే ఏం కాలేదండి అని అంటే నాదేంటి అనేది మీరు చెప్పండి. అంటే ఏం మిస్టేక్ చేశాను అనేది మీరు చెప్పండి. అండ్ అంతేకాకుండా ఇందువల్ల నా ఛానల్ ఫ్రీజ్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది ఎస్ ఆర్ నో అయితే ఎందుకు కాదు, ఎస్ అయితే ఎందుకు అయింది, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు నాకు చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.